ఒకప్పుడు సముద్రం పక్కనే ఉన్న మైదానంలో కరణాలు పడి మెరిసేలా ఒక సుందరమైన ప్రదేశం ఉండేది. అక్కడ గాలి మధురంగా అల్లాడుతూ, పిట్టలు పాటలు పాడుతూ, సీతాకోక చిలుకలు పువ్వుల మధ్య ఆడుకుంటూ ఉన్నాయి. అడవి నలుమూలల నుండి జంతువులంతా ఒక్కచోట చేరాయి. ఎందుకంటే అది మీరా, అర్జున్ అనే ఇద్దరు ముద్దు కుందేళ్ల పెళ్లిరోజు. పూలు, తీగలతో చేసిన అందమైన గేటు కింద పెళ్లి జరుగుతోంది. మీరా తులసి గుబురు పువ్వులతో చేసిన చున్నీ వేసుకుంది. అర్జున్ చిన్న తెల్ల పువ్వులతో చేసిన కరీటం పెట్టుకున్నాడు. కాని అందరికీ ఎక్కువ ఆనందం కలిగించినది ఏమంటే విందు భోజనం. ఆ విందు కోసమే వచ్చారు మన 4 మినీ చెఫ్లు బాలు, చిన్ని, రాజు, గోపి. వాళ్లంతా చిన్న కప్పు కన్నా చిన్నవాళ్లు. కాని వాళ్లు చేసే వంటలు అద్భుతం. చిన్న మట్టి పాత్రలు, మసాలాలు, ఆకులు వంటివి తీసుకొచ్చారు. అడవి మధ్యలో ఒక చిన్న మాయల వంటగదిని ఏర్పాటుచేశారు. బాలు తీపి వంటల కళలో మహారాజు. చిన్న కొబ్బరి లడ్డులు, క్యారెట్ హల్వా చేశాడు. వాటిని వేపు పువ్వుల గిన్నెలో వేశాడు. ముక్కు దూసే తియ్యటి వాసన వస్తోంది. చిన్ని స్టార్టర్స్ చేసేది. చిన్న కూరగాయల కట్లెట్స్ పువ్వుల ఆకారంలో చేసింది. మినప్పప్పు, క్యారెట్, బఠానీలు కలిపి ఆకు తవా మీద వేపింది. ప్రతి కట్లెట్ మీద కొంచెం కొత్తిమీర ఆకుతో అలంకరించింది. రాజు ప్రధాన వంటలు సిద్ధం చేశాడు. చిన్న నిమ్మకాయ అన్నం చెర్రీ టొమాటాల్లో పెట్టాడు. పులుసు చిన్న రాళ్ల గిన్నెలో వేశాడు. అతని వంటలు గంధం దూరాన ఉండగానే అందరూ ఓదగాలితో వచ్చారు. గోపీ పానీయాలు, చట్నీలు సిద్ధం చేశాడు. గులాబీ పూల రసాన్ని తేనెతో కలిపి ఆకుల కప్పులో వేశాడు. పుదీనా, టొమాటో, కొబ్బరి చట్నీలు రంగురంగుల సముద్రపు గవ్వల్లో వేశాడు. జింకలు, ఎలుకలు, చిప్మంక్లు, కప్పల కుటుంబం కూడా వచ్చి మస్క తుప్పల మీద కూర్చుని తిన్నారు. ఇంత బాగుంటుందా అని ఆశ్చర్యపోయారు. మీరా, అర్జున్ ఇద్దరూ చాలా సంతోషంగా మెరిశారు. ఇది మా జీవితంలో అతి మధురమైన విందు అన్నారు. సాయంత్రం అయింది. కాంతుల పురుగులు వెలిగాయి. మ్యూజిక్ వినిపించింది. అందరూ డాన్స్ చేశారు. కాని పండుగ ఇంకా పూర్తికాలేదు. చంద్రుడి కాంతిలో చెఫ్లు అందరినీ ఒక రహస్య నైట్ పిక్నిక్కి పిలిచారు. మిడ్నైట్ ఫారెస్ట్ పిక్నిక్. అందరూ ఒక తుడిపాటి ఆకుల పరుపు మీద కూర్చున్నారు. పక్కన నదీ ప్రవాహం మోగుతోంది. బాలు చిన్న లీఫ్ బాక్స్లో బంగారం మనులా మెరిసే కుంకుమపువ్వు రసగుల్లాలు తెచ్చాడు. చిన్ని చెక్కుడు చిప్స్, అడవి మసాలాలతో తయారుచేసింది. రాజు మష్రూం కూరను అరటి ఆకుల్లో పెట్టాడు. గోపీ తేనె నురగతో వేడి పాలను చిన్న ఆకు గింజల కప్పుల్లో వేశాడు. పెద్ద గుడ్లగుబ్బలు మెల్లగా నిద్ర పాటలు పాడాయి. చిన్న జంతువులు నవ్వుకుంటూ పచ్చికలో పరుచుకున్నాయి. చిన్న చెఫ్లు నిశ్శబ్దంగా నవ్వుతూ చూస్తూ ఉన్నారు. వాళ్ల వంటల వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు అని చూసి. ఆ సమయంలో ఆకాశంలో చంద్రుడు వెండి దోసెలా మెరిశాడు. అప్పుడు అడవి మెల్లగా ఇలా చెప్పింది. ఇది అడవిలో జరిగిన అతి సంతోషమైన రాత్రి.